బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాశీబుగ్గలో మృతుల సంఖ్య అంతకంతకు కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 12 మంది దుర్మరణం చెందినట్లుగా కూడా తెలుస్తోంది. తొక్కిసలాటలో మృతదేహాలన్నీ కూడా నలిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆలయానికి 20,000 వరకు కూడా భక్తులు పోటెత్తారు. సమాచారం లేక సెక్యూరిటీ కూడా పోలీసులు ఇవ్వలేదు. అక్కడ బాధిత కుటుంబాల ఆర్తనాదాలు కూడా మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. వేగంగా సహాయక చర్యలు అయితే అక్కడ కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించడం జరిగింది. అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేయమని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. పలువురు మంత్రులు కూడా ఇప్పటికే ఆలయానికి చేరుకున్న సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం అక్కడ క్లియర్గా సుమన్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు. జనాలే కిక్కిరిసిపోయి ఉంటే అక్కడ మృతదేహాలు కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడెక్కడా కూడా ఎవరు పడిపోయారు, ఎవరు మనవాళ్ళు, ఎవరు తన వాళ్ళు అని కూడా తెలియని సిచ్యువేషన్ అక్కడ నెలకొందని కూడా చెప్పొచ్చు. అక్కడ ఎవరు పడిపోయారని వాళ్ళ మనుషుల్ని కూడా గుర్తించలేని పరిస్థితి అక్కడ నెలకొన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అక్కడ ఒక్కసారిగా మనం కింద చూస్తే చాలా బురద కూడా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఆ బురదలో కూడా జారి చాలా మంది అక్కడ పడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ మనం చూస్తున్నాం రైలింగ్ను కూడా పట్టుకొని ఏ విధంగా వాళ్ళు ఊగిసలాడుతున్నారో, ఒకరి మీద ఒక్కరు అక్కడ గాలి దూరే ఇది కూడా ఆ గ్యాప్ కూడా లేనంత జనాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పడిపోయిన వాళ్ళు, అక్కడ మృతి చెందిన వాళ్ళ మృతదేహాలు కూడా అక్కడ కనిపించని పరిస్థితి అయితే అక్కడ ముద్ద అయ్యి అక్కడ పడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ మృతదేహాలు వెతుక్కోవడానికి కూడా చాలా టైం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు పడిపోయారు, మన వాళ్ళు పడిపోయారా, ఎవరు పడిపోయారు అనేది కూడా అక్కడ కనిపించని సిచ్యువేషన్ అయితే అక్కడ మనకి కనిపిస్తుందని కూడా మనం అక్కడ చెప్పొచ్చు. అక్కడ భక్తుల ఆర్తనాదాలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ ఆర్తనాదాలు కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. అక్కడ విజువల్లో మనం చూస్తున్నాము, అక్కడ వింటున్నాము వాళ్ళ ఆర్తనాదాలు కూడా. అక్కడ మమ్మీ మమ్మీ అంటూ కూడా కొంతమంది పిల్లలు ఏడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ఆ పిల్లలు కూడా తప్పిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరు పడ్డారో కూడా అక్కడ కనిపించిన సిచ్యువేషన్ నెలకొంది. అక్కడ మనిషి కూడా కనిపించని పరిస్థితి. ఎందుకంటే అక్కడ కింద పడిపోయిన తర్వాత అక్కడ ఎవరు పడిపోయారో కూడా గుర్తించలేని పరిస్థితి అక్కడ నెలకొంది. అంటే అక్కడ వాతావరణం ఏ విధంగా ఉందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. విజువల్లో మనం చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందంటే అక్కడ 2,000 నుంచి 3,000 మంది పట్టే సామర్థ్యం మాత్రమే ఆ టెంపుల్కు ఉంది. బట్ అక్కడ ఈరోజు 20 నుంచి 25,000 మంది భక్తులు అక్కడికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ మనం చూడొచ్చు స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని, మృతదేహాల్ని చాలా వరకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు కూడా మనకి కనిపిస్తుంది. అంబులెన్స్లు ఎక్కిస్తున్నారు. స్పృహ తప్పి కొంతమంది పడిపోతే కొంతమంది క్షతగాత్రులు కూడా అందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. పిల్లలు కూడా కొంతమంది చనిపోయారు. అందులో కొంతమందికి క్షతగాత్రులైన పరిస్థితి కూడా, దెబ్బలు తగిలి కూడా చాలా మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ చెప్పులు చూడొచ్చు. అదేదో ఒక పెద్ద జాతర జరిగినట్లుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈరోజు శనివారం ఏకాదశి కావడంతో అందులో కార్తీక మాసం స్పెషల్గా కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు ఫస్ట్ ఏకాదశి, తొలి ఏకాదశి రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఆ టెంపుల్కి పోటెత్తడం జరిగింది. అక్కడ మనం చూడొచ్చు మంత్రులు కూడా అక్కడికి వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అని కూడా వ్యవసాయ శాఖ మంత్రి మనకి కింజరపు అచ్చెన్నాయుడు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ పరిస్థితిని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అంబులెన్స్లు కూడా అక్కడ రెడీగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చాలా మందిని ఇప్పటికే హాస్పిటల్కి తరలించిన సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకంటే ప్రైవేటు టెంపుల్ కాబట్టి సెక్యూరిటీ కూడా అక్కడ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పోలీసులకి కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు ఇంతమంది వస్తారు అని చెప్పి. ఎందుకన్నానంటే అక్కడ అంత సామర్థ్యం లేదు టెంపుల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే ఫస్ట్ పాయింట్ 20 నుంచి 25,000 మంది వచ్చారు. బట్ అక్కడ అంత సామర్థ్యం గల టెంపుల్ కానే కాదు. 2,000 నుంచి 3,000 మంది వస్తారు. కానీ అక్కడ అది ప్రైవేట్ టెంపుల్. బట్ అక్కడికి అంతమంది వస్తారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే నేపథ్యంలో పోలీసులకి కూడా అక్కడ బందోబస్తుకి సంబంధించి కూడా వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ కాబట్టి వస్తారు, నార్మల్గా దర్శనం చేసుకుని వెళ్తారు అన్న ఒక థాట్లోనే అక్కడ సిబ్బంది ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. బట్ అక్కడ ఈరోజు విమర్శలు కూడా వస్తున్నాయి. అక్కడ చర్యలు కూడా ఎటువంటి వసతులు కూడా కల్పించలేదు అని కూడా అక్కడ భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించడం జరిగింది. సహాయక చర్యలు ముమ్మరం చేయాలి అంటూ కూడా అక్కడికి మంత్రుల్ని కూడా పంపించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడే అక్కడికి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అలాగే గౌతు శిరీష్ కూడా అక్కడికి స్పాట్కి ఘటనా స్థలానికి చేరుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.